So, good morning, everyone. We'll start our class now. So, in my last class, we have started about UI, user interface. So, Android user interface అనేది చాలా flexible. It is more flexible when compared to the iOS. సో పీపుల్ అనేవాళ్ళు ఇప్పుడు మనం తీసుకుంటే ఆండ్రాయిడ్ యూజర్స్ ఎక్కువ మంది ఉంటారు వెన్ కంపేర్ టు ఐఓఎస్. ఎందుకని అలా ఎక్కువ ఉంటారు? సో వై డూ పీపుల్ ప్రిఫర్ ఆండ్రాయిడ్ వెన్ కంపేర్ టు ది ఐఓఎస్ అంటే ఇట్ హ్యాస్ ఈజీ యూజర్ ఇంటర్ఫేస్ యాక్సెసిబుల్. సో దీనిలో మనకు కనిపించే అప్లికేషన్స్ అన్ని చదువు రాని వాళ్ళు కూడా యాక్సెస్ చేసేలాగా. సో ద యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ మోర్ అట్రాక్టబుల్ అండ్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ది అప్లికేషన్ ఈజ్ మోర్ అట్రాక్టబుల్ ఇన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. సో దాని వల్లనే మనకి ఆండ్రాయిడ్ డివైజెస్ యూసేజ్ అనేది రీసెంట్ డేస్ లో పెరుగుతూ వచ్చింది. సో ఐఓఎస్ ఉంది. ఐఓఎస్ లో యూజర్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం చదువుకున్న వాళ్ళు, సో అలా అయితేనే ఇట్ ఈస్ మోర్ కాంప్లికేటెడ్. సో ఆ కాంప్లికేషన్స్ వలన కొంచెం చదువుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఐఓఎస్ అనేది అర్థమవుతుంది. కానీ ఆండ్రాయిడ్ అలా కాదు. ఆండ్రాయిడ్ లో ఏంటంటే ఎటువంటి చదువు రాని వాళ్ళు కూడా ఈజీగా యాక్సెసిబుల్ చేసేలాగా అప్లికేషన్స్ అనేవి డెవలప్ అవ్వబడ్డాయి. అందుకే మనకి ఐఓఎస్ డివైజెస్ కంపేర్ చేస్తే కనుక ఆండ్రాయిడ్ డివైజెస్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు పీపుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో కమింగ్ టు ది సెకండ్ పాయింట్, సో ఇన్ ఆండ్రాయిడ్ we will be using extensible markup language, that is XML. సో మీరు ఆండ్రాయిడ్ స్టూడియోలో నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మ్యామ్ అనిపిస్తుంది. సో మనకి ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో XML plays a major role. So in my last class, we have seen different components of view and view groups also. So view group and enti? View group is a layout. View group is also called as a layout. So in layouts, we will be defining the views and view groups. So what is a view? View is that we can see with our eyes. సో మీరు ఒక అప్లికేషన్ ఓపెన్ చేశారు. ఆ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు అప్లికేషన్ పేజ్ మీద మీకు ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని వ్యూస్ అంటారు. వేరాస్ వ్యూ గ్రూప్, దట్ ఈజ్ అ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇచ్చింది లీనియర్ లేఅవుట్ అని తీసుకున్నాను. సో ఆ లీనియర్ లేఅవుట్ అనేది వ్యూ గ్రూప్ అవుతుంది. అదే కనుక ఆ లీనియర్ లేఅవుట్ లో నేను బటన్స్ కానీ టెక్స్ట్ వ్యూస్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ని, విడ్జెట్స్ ని ఎప్పుడైతే యూస్ చేస్తానో వాటిని వ్యూస్ అంటాం. సో దీస్ విడ్జెట్స్ ఆర్ చిల్డ్రన్ ఫర్ ది వ్యూ గ్రూప్స్ ఆర్ లేఅవుట్స్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. So coming to the types of view groups, we have different types of view groups or layouts. First one is linear layout, absolute layout, table layout, relative layout, frame layout, and scroll view layout. So first, let us discuss linear layout. So in this complete unit, we will be getting a complete idea about the view groups. So మనం ఈ యూనిట్ అంతా వ్యూ గ్రూప్స్ ని, దానిలో ఉన్న పార్ట్స్ ని మనం డిస్కస్ చేస్తాం. సో ద కంప్లీట్ డిస్క్రిప్షన్ ఈస్ గివెన్. సో ఫస్ట్ వన్, లీనియర్ లేఅవుట్. అసలు లీనియర్ లేఅవుట్ అంటే ఏంటి? మనకి లేఅవుట్ అంటేనే దానికి చిల్డ్రన్ ఉంటాయి. సో లేఅవుట్ ఈజ్ అ పేరెంట్. ఓకే, సో వ్యూ గ్రూప్ అనేది ఒక పేరెంట్ అయినప్పుడు దానిలో నేను డిఫైన్ చేసే చిల్డ్రన్ అనేది ఎలా డిఫైన్ చెయ్యొచ్చు? సో డిఫైనింగ్ కెన్ బి ఐదర్ ఇన్ అ వర్టికల్ ఫార్మాట్ ఆర్ హారిజాంటల్ ఫార్మాట్.
ఓకే, సో మనకి లీనియర్ లేఅవుట్ లో వి విల్ బి అలైనింగ్ ది చిల్డ్రన్, అలైనింగ్ ది వ్యూస్, అలైన్మెంట్ అనేది జరుగుతుంది లీనియర్ లేఅవుట్ లో ఒక ఆర్డర్ ప్రకారం. సో ఆ ఆర్డర్ అనేది నేను ఎలా తీసుకోవచ్చు అంటే ఐదర్ వర్టికల్ ఫార్మాట్ లో లేదంటే హారిజాంటల్ ఫార్మాట్ లో. ఓకే, సో దీనిలో మనకి టూ టైప్స్ ఉన్నాయి యాజ్ ఐ ఆల్రెడీ సెడ్. సో వర్టికల్ ఓరియంటేషన్, వర్టికల్ లేఅవుట్, లీనియర్ లేఅవుట్ ఓరియంటేషన్ అండ్ హారిజాంటల్ ఓరియంటేషన్. సో వర్టికల్ ఓరియంటేషన్ లో నేను ఏం చేస్తాను అంటే లుక్ హియర్, పాయింట్స్ మీరు చూస్తూ ఉండండి. సో వర్టికల్ లేఅవుట్ లో నేను ఏం చేస్తూ ఉంటాను అంటే ఐ విల్ బి అరేంజింగ్ ఆర్ ఐ విల్ బి అలైనింగ్ ది చిల్డ్రన్ వర్టికల్లీ. సో ఒకదాని తర్వాత ఒకదాన్ని ఎలా అలైన్ చేస్తాను అంటే కనుక వర్టికల్ ఫార్మాట్ లో అలైన్ చేస్తాను. అదే హారిజాంటల్, కన్సిడర్ హారిజాంటల్. సో హారిజాంటల్ లో నేను చిల్డ్రన్ ఎలా అలైన్ చేస్తాను, ఒకదాని తర్వాత ఒకటి హారిజాంటల్ వేలో. ఓకే, సో ఆట్రిబ్యూట్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతాయి లీనియర్ లేఅవుట్ లో అంటే నేను చిల్డ్రన్ ని లేదు అంటే నేను వ్యూస్ ని ఎలా అలైన్ చేస్తానో దాని మీద బేస్ చేసుకుని ఆట్రిబ్యూట్స్ అనేది వాల్యూస్ డిపెండ్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ హావ్ డిఫైన్డ్ హియర్. సో బై డిఫాల్ట్ ఓరియంటేషన్, సో లీనియర్ లేఅవుట్ లో నేను ఓరియంటేషన్ అనేది ఏది డిఫైన్ చేయకపోతే డిఫాల్ట్ ఓరియంటేషన్ ఇట్ విల్ కన్సిడర్ యాజ్ హారిజాంటల్. ఓకే, సో దీనిలో లీనియర్ లేఅవుట్ లో నేను బేసికలీ ఐఆమ్ గివింగ్ ది అలైన్మెంట్. సో ఆ అలైన్మెంట్ అనేది నేను ఎలా పెట్టచ్చు అంటే కనుక ఇట్ కెన్ బి అరేంజ్డ్ ఐదర్ వర్టికల్లీ ఆర్ హారిజాంటల్లీ. సో డిఫాల్ట్ ఓరియంటేషన్ ఆర్ డిఫాల్ట్ అలైన్మెంట్ ఏది కన్సిడర్ చేస్తాము అంటే హారిజాంటల్ ఓరియంటేషన్ ని. ఓకే, సో వర్టికల్లో చిల్డ్రన్ అనేది లేదు అంటే వ్యూస్ అనేవి వర్టికల్లీ అరేంజ్ అయ్యి ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. నెక్స్ట్ హారిజాంటల్ లో అయితే కనుక వ్యూస్ విల్ బి అరేంజ్డ్ హారిజాంటల్లీ. సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, హారిజాంటల్. సో హియర్ దిస్ ఈజ్ వన్ వ్యూ. ఓకే, సో ఈ వ్యూని నేను ఎలా అరేంజ్ చేస్తున్నాను అంటే కనుక హారిజాంటల్ వేలో. ఓకే, ఇదొక వ్యూ, ఇదొక వ్యూ, ఇదొక వ్యూ. సో అన్నిటినీ పక్క పక్కన పెడుతున్నాను. సో మీరు ఈ ఫిగర్ చూసి కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ దిస్ ఈజ్ హారిజాంటల్. ఇది మొత్తం ఒక వ్యూగా కన్సిడర్ చేస్తున్నాను. ఈ వ్యూని నేను ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనేది నేను అరేంజ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ హారిజాంటల్ ఓరియంటేషన్ ఆర్ హారిజాంటల్ అలైన్మెంట్. సో ఫస్ట్ వ్యూ, సెకండ్ వ్యూ, థర్డ్ వ్యూ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి లెఫ్ట్ టు రైట్ అనేది నేను అరేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ది వర్టికల్ వ్యూ, టాప్ టు బాటమ్. సో ఒకదాని కింద ఒకదాన్ని నేను అరేంజ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ వన్ వ్యూ, సెకండ్ వ్యూ, థర్డ్ వ్యూ. సో ఈ వ్యూస్ అనేవి మనకి ఐదర్ టెక్స్ట్ వ్యూ అవ్వచ్చు లేదంటే కనుక బటన్స్ అవ్వచ్చు, ఎడిట్ టెక్స్ట్ అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ది కాంపోనెంట్ యు ఆర్ డిస్క్రైబింగ్. సో ఇన్ మై లాస్ట్ క్లాస్ I have discussed about the components of UI, user interface. So it may be any of the user interface component, but the orientation in linear layout should be either in a horizontal way or vertical way. సో లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హారిజాంటల్ ఓరియంటేషన్. సో నేను ఇక్కడ ఎలా అరేంజ్ చేసుకున్నాను, వన్ వ్యూ, సెకండ్ వ్యూ, థర్డ్ వ్యూ. సో లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ అ బటన్, ఫస్ట్ బటన్, సెకండ్ బటన్, థర్డ్ బటన్. సో ఇక్కడ నేను అదే చెప్పాను, హారిజాంటల్ ఓరియంటేషన్ లో బటన్ 1, బటన్ 2, బటన్ 3 అలా మనం ఎలా ఇస్తున్నాము ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఐదర్ ఇట్ విల్ బి హారిజాంటల్. ఇక్కడ వర్టికల్ లో చూడండి ఒకదాని కింద ఒకటి, వర్టికల్ అలైన్మెంట్ ఆర్ వర్టికల్ ఓరియంటేషన్. సో లీనియర్ లేఅవుట్ లో బేసిక్లీ మనం ఏం చేస్తున్నాము అంటే కనుక తీసుకున్న వ్యూని అలైన్ చేస్తున్నాము. ఎలా అలైన్ చేస్తున్నాము అంటే ఐదర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్
ఆర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. హారిజాంటల్ వేలో కానీ వర్టికల్ వేలో కానీ అలైన్ చెయ్యొచ్చు. నెక్స్ట్, కమింగ్ టు ది attributes ఆఫ్ లీనియర్ లేఅవుట్. సో లీనియర్ లేఅవుట్ అంటే ఏంటో చెప్పాము. ద అలైన్మెంట్ దట్ ఈస్ డన్ either వర్టికల్లీ ఆర్ హారిజాంటల్లీ. సో ఈ అలైన్మెంట్ అనేది జరుగుతున్నప్పుడు ఆ attributes ని, లీనియర్ లేఅవుట్ లో attributes ని నేను ఎలా డిఫైన్ చేస్తున్నాను. సో attributes అంటే ఏంటంటే కంట్రోల్స్ ఫర్ దాట్ పర్టికులర్ attribute. సో ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాను అంటే దాని యొక్క అరేంజ్మెంట్ అనేది ఎలా ఉండాలి, దాన్ని డిఫైన్ చేయడానికి ఐ హ్యావ్ గివెన్ సమ్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఐడి. సో ఐడి అనగానే మనకి ఏమవ్వాలి, యునిక్లీ ఐడెంటిఫైడ్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది యునీక్ ఐడెంటిఫికేషన్. సో ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ది లేఅవుట్, ఐ నీడ్ టు గివ్ ఇట్ అ లేఅవుట్, సారీ ఐడి. సో ఆ లేఅవుట్ కి నేను ఒక ఐడిని డిస్క్రైబ్ చేయాలి. సో లాస్ట్ క్లాస్ లో నేను కోడింగ్ చూపించాను. కోడింగ్ లో ఐడి అని ఉంది. సో ఐడి అనేది ఒక లేఅవుట్ కి ఇట్ విల్ బి డిఫరెంట్. సో ఒక లేఅవుట్ కి సమ్ ID1 అని నేమ్ ఉంటే సెకండ్ లేఅవుట్ కి ID2 అని నేమ్ ఉంటుంది. బికాస్ అది మనం యునీక్ గా, డిఫరెన్షియబుల్ గా డిఫైన్ చేస్తాము, డిస్క్రైబ్ చేస్తాము. ఓకే, సో ఐడి అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ఇట్ యూనిక్లీ, టు డిఫైన్ ది లేఅవుట్ యూనిక్లీ. నెక్స్ట్, ఓరియంటేషన్. ఓరియంటేషన్ ఆల్రెడీ డిఫైన్ చేసాము, ఐదర్ హారిజాంటల్ వేలో కానీ వర్టికల్ వేలో కానీ. సో వీటిల్లో నేను డిఫైన్ చేసే అట్రిబ్యూట్స్ అనేవి, సో చిల్డ్రన్ లో, సో ఇఫ్ ఐఎమ్ డిఫైనింగ్ అ వ్యూ ఈజ్ హ్యావింగ్ వ్యూ. ఇప్పుడు నేను బటన్ అనేది తీసుకున్నాను, బటన్ లో అట్రిబ్యూట్స్ ఉంటాయి, బటన్ నేమ్, బటన్ ఓరియంటేషన్. సో దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ దట్ వ్యూ. సో ఆ అట్రిబ్యూట్స్ అనేది ఆ వ్యూని, ఆ చిల్డ్రన్ ని, ఆ చైల్డ్ ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో అలా డిఫైన్ చేసేటప్పుడు మనం ఐదర్ హారిజాంటల్ గా అయినా డిఫైన్ చేయొచ్చు, లేదు అంటే వర్టికల్ గా అయినా డిఫైన్ చేయొచ్చు. సో బై డిఫాల్ట్ అలైన్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అంటే గనక హారిజాంటల్ వేలో జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ది ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ షోన్ ఇన్ మై ప్రీవియస్ స్లైడ్. సో బటన్ 1, బటన్ 2 ఇక్కడ హారిజాంటల్ వేలో అలైన్మెంట్ అనేది జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ బటన్ 1, బటన్ 2 వర్టికల్ వేలో అలైన్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ గ్రావిటీ. సో అసలు గ్రావిటీ అంటే ఏంటి? అర్త్ కి గ్రావిటీ ఉంది. సో వాట్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద గ్రావిటీ ఆఫ్ ఎర్త్? టువర్డ్స్ ది డౌన్వర్డ్. సో కిందకి, ఎవరైనా సరే పైనుండి దూకినా సరే కిందే పడతారు, గాల్లో ఉండరు. సో ద గ్రావిటీ ఆఫ్ ఎర్త్ ఈస్ టువర్డ్స్ డౌన్వర్డ్స్. లైక్ వైజ్ ఇన్ మూన్. సో మూన్ మీద గ్రావిటీ అనేది ఉందా? లేదు, కాబట్టి జనాలు అక్కడ ఎగురుతా ఉంటారు దిగిన. సో ద గ్రావిటీ కంపేరింగ్ టు ఎర్త్ టువర్డ్స్ ది మూన్ ఈజ్ లెస్. సో దట్ ఈస్ వై they are not attracted towards the land on moon. Likewise, gravity in my layout. సో గ్రావిటీ అనేది నేను ఎలా డిఫైన్ చెయ్యొచ్చు అంటే గనక ఐ కెన్ డిఫైన్ ది గ్రావిటీ ఆఫ్ అ లేఅవుట్ ఇన్ డైరెక్షనల్ వైజ్. లెఫ్ట్ కు ఉండాలా, రైట్ కు ఉండాలా, సెంటర్ లో ఉండాలా, టాప్ లో ఉండాలా, బాటమ్ లో ఉండాలా, లేదు లెఫ్ట్ లో మిడిల్ లో ఉండాలా. సో ద డైరెక్షన్ విల్ బి డిఫైన్. ఓకే, సో రైట్ కార్నర్ లో ఉండాలా, రైట్ బాటమ్ లో ఉండాలా, సెంటర్ లో ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా. సో ద ఓరియంటేషన్ అనేది నేను లీనియర్ లేఅవుట్ లో ఇస్తున్నప్పుడు ఐ కెన్ డిఫైన్ ది పొజిషన్ ఆఫ్ దట్ వ్యూ. ఓకే, సో అలైన్ చేస్తున్నాము, ఆ అలైన్ ని కంట్రోల్ చేసేది దేని ద్వారా అంటే గ్రావిటీ ద్వారా. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇందాక బటన్ 1, బటన్ 2 అని చెప్పి డిఫైన్ చేశాను. సో లీనియర్ లేఅవుట్ లో బై డిఫాల్ట్ హారిజాంటల్ గా ఓరియంటేషన్ అనేది జరిగిపోతుంది.
ఓకే. సో ఈ గ్రావిటీ అనేది ఎప్పుడు అప్లై అవుతుంది అంటే వెన్ ఐ డిట్. సో నేను ఇక్కడ గ్రావిటీని సెట్ చేస్తున్నాను దేనికి రైట్ సైడ్. ఓకే. సో హారిజాంటల్ వేలో ఓరియంటేషన్ జరుగుతుంది అంటే మీకు లెఫ్ట్ సైడ్ టాప్ ఓరియంటేషన్ జరుగుతుంది. సో ఇందాక చూసినట్టు ఇక్కడ నాకు అలైన్మెంట్ ఎక్కడ జరిగింది, ఓరియంటేషన్ అనేది లెఫ్ట్ సైడ్ సైడ్ టాప్ నుండి అంటే ఒక ఆర్డర్ లో డిఫైన్ చేసుకుంటా వస్తాం. సో నేను డైరెక్ట్ గా ఇక్కడికి మీరు కింద చూస్తే మధ్యలోనో కిందో అలా పెట్టడం కుదరదు. సో బై డిఫాల్ట్ లీనియర్ లేఅవుట్ లో నేను ఆట్రిబ్యూట్స్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే హారిజాంటల్. ఆ హారిజాంటల్ అని చెప్పి ఇచ్చినప్పుడు అది కంపల్సరీగా టాప్ సైడ్ రైట్ సైడ్ నుండి వస్తుంది. ఐదర్ ఇట్ మే బి హారిజాంటల్ ఆర్ వర్టికల్. మిడిల్ లో కానీ లేదంటే కింద నుండి కానీ అలా రాదు లీనియర్ లేఅవుట్ లో. ఇట్ ఈస్ నాట్ ఫ్లెక్సిబుల్. సో by default it will take the inputs of or attributes in an order. ఒక ఆర్డర్ ప్రకారమే తీసుకుంటుంది. సో ఆ ఆర్డర్ ప్రకారం తీసుకుంటున్నప్పుడు నేను గ్రావిటీని సెట్ చేసుకుంటున్నాను. సో వాట్ ఈస్ ద గ్రావిటీ ఐఎమ్ సెట్టింగ్ హియర్, దట్ ఈస్ రైట్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ లీనియర్ లేఅవుట్ కి నేను గ్రావిటీని ఎలా సెట్ చేస్తున్నాను, రైట్ సైడ్ కి. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, హారిజాంటల్ గా బై డిఫాల్ట్ తీసుకున్న గ్రావిటీ నేను రైట్ సైడ్ ఇవ్వడం వలన టాప్ ఐ మీన్ మీకు లెఫ్ట్ టాప్ లో రావాల్సిన బటన్స్ అనేవి మీ స్క్రీన్ మీద మీరు ఇప్పుడు చూస్తే కనుక ఇట్ ఈస్ టు ది లెఫ్ట్ రైట్ సైడ్. సో లెఫ్ట్ టాప్ లో రావాల్సిన బటన్స్ అనేవి రైట్ టాప్ లో వచ్చాయి బికాస్ ఆఫ్ ది గ్రావిటీ దట్ ఐ ఆమ్ డిఫైనింగ్. ఓకే. సో మీరు గ్రావిటీ అలానే ఉంచి లీనియర్ లేఅవుట్ లో నేను వర్టికల్ ఓరియంటేషన్ ఇచ్చాను. సో అప్పుడు ఏమవుతుంది, బటన్ 1 బటన్ 2 అనేది ఇక్కడ రావాల్సింది ఇక్కడ వస్తుంది. సో బటన్ 1 బటన్ 2. సో మీరు ఎలా అయితే ఓరియంటేషన్ డిఫైన్ చేశారో అలానే ఉంటుంది, కానీ వాటి యొక్క కంట్రోల్ అనేది గ్రావిటీ చేతుల్లో ఉంటుంది. సో గ్రావిటీ ఈజ్ యూస్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్. ఓకే. నెక్స్ట్ లేఅవుట్ వెయిట్. సో లేఅవుట్ వెయిట్, అసలు ఇక్కడ వెయిట్ అంటే ఇంపార్టెన్స్. లుక్ ఎట్ ది ఫైన్. సో ఆట్రిబ్యూట్ యొక్క వెయిట్ మనం డిఫైన్ చేస్తున్నాము అంటే ఆ ఆట్రిబ్యూట్ యొక్క ఇంపార్టెన్స్ ని డిఫైన్ చేస్తున్నట్టు. ఓకే. సో ఇంపార్టెన్స్ అనేది మనం డిఫైన్ ఎలా చేస్తాము అంటే యూజింగ్ లేఅవుట్ వెయిట్. ఓకే. సో లేఅవుట్ వెయిట్ ద్వారా నేను ఆట్రిబ్యూట్ యొక్క వెయిట్ ని డిఫైన్ చేశాను. ఓకే. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ 1 వెయిట్ 2 తీసుకున్నాను. సో ఒక చైల్డ్ ఒక వ్యూని నేను డిఫైన్ ఆ వ్యూ యొక్క ఇంపార్టెన్స్ అనేది పేరెంట్ లో నేను డిఫైన్ చేస్తాను. సో ఒక లీనియర్ లేఅవుట్ లో వెన్ ఐఎమ్ డిఫైనింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యూ ఆర్ అ చైల్డ్. సో వ్యూ ఈజ్ నథింగ్ బట్ అ చైల్డ్ ఫర్ ది లీనియర్ లేఅవుట్. సో ఆ లీనియర్ లేఅవుట్ యొక్క వ్యూని నేను డిఫైన్ చేసేటప్పుడు ఐ విల్ బి స్పెసిఫైయింగ్ ది వెయిట్ ఫర్ దట్ అట్రిబ్యూట్. ఓకే. సో ఇక్కడ కింద ఎగ్జాంపుల్ లో చూడండి. సో నేను ఇక్కడ 2 బటన్స్ క్రియేట్ చేశాను. ఒక బటన్ వచ్చి వెయిట్ 2 అని ఇచ్చాను, ఇంకో బటన్ వచ్చి వెయిట్ 1 అని ఇచ్చాను. సో మీరు నోటీస్ చేసినట్టయితే కనుక బటన్ వెయిట్ 2 అనేది పెద్ద సైజ్. సో ఇట్ గెట్స్ మోర్ సైజ్ వెన్ కంపేర్ టు ది వెయిట్ 1. సో స్క్రీన్ ఓరియంటేషన్ లో చూడండి వెయిట్ 2 అనేది సైజ్ ఎక్కువగా ఉంది వెయిట్ 1 కన్నా. ఓకే. సో ద ఇంపార్టెన్స్ ఈజ్ మోర్ ఫర్ వెయిట్ 2 వెన్ కంపేర్ టు ది వెయిట్ 1. సో ఈ వెయిట్స్ ని నేను ఎలా డిఫైన్ చేస్తున్నాను అంటే attribute weight property. So through the weight property, I am defining the attribute importance. So importance of that component. సో ఇక్కడ నేను ఏ కాంపోనెంట్ డిఫైన్ చేస్తే ఐదర్ ఇట్ మే బి బటన్, టెక్స్ట్ వ్యూ, ఎడిట్ టెక్స్ట్,
రేడియో బటన్, చెక్ బాక్స్, ఎటువంటి కాంపోనెంట్ తీసుకున్నా వాటి యొక్క వెయిట్ ప్రాపర్టీని బట్టి అలైన్మెంట్ అనేది జరుగుతుంది. సో వెయిట్ 2 యొక్క సైజ్ అనేది పెద్దగా ఉంది కంపేర్డ్ టు ది వెయిట్ 1. ఓకే, సో layout weight is used to define the importance of the view that we are taking, or importance of the attribute that we are defining in the linear layout. Okay, next, weight sum. So how do I define the weight sum? సో వెయిట్ సమ్ అనేది ఏంటి అంటే, మీరు ఇక్కడ స్క్రీన్ లో చూడండి ఒకసారి. సో దిస్ ఈజ్ మై ఆండ్రాయిడ్ స్క్రీన్. ఓకే, సో when I am defining some 5 buttons or 4 buttons, so here I have defined 4 buttons. ఓకే, సో 4 buttons తీసుకున్నప్పుడు ఒక స్క్రీన్, ఒక ఆండ్రాయిడ్ స్క్రీన్, ఒక అప్లికేషన్ లో ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ సమ్ అప్ ఆల్ ది అట్రిబ్యూట్స్ వెయిట్. సో ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నారు ఇక్కడ? 4 చిల్డ్రన్స్. ఓకే, సో 4 చిల్డ్రన్స్ ని వెయిట్స్ ని సమ్ అప్ చేస్తుంది. సో ఇట్ విల్ బి కంపేరింగ్ ది వెయిట్ ప్రాపర్టీ ఆఫ్ చైల్డ్స్ విత్ ది వెయిట్ ఆఫ్ ది స్క్రీన్. ఓకే, సో నాకు ఇప్పుడు స్క్రీన్ 100% ఉంది. దానిలో నేను 5 అట్రిబ్యూట్స్ ని డిఫైన్ చేస్తున్నాను. ఓకే, సో ఆ 5 అట్రిబ్యూట్స్ ఓరియంటేషన్ అనేది ఎలా జరుగుతుంది? సో లీనియర్ లేఅవుట్ అంటే బై డిఫాల్ట్ హారిజాంటల్ గానే జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వీళ్ళు డిఫైన్ చేసింది వర్టికల్ లో ఉంది. ఓకే, సో హారిజాంటల్ లో కానీ వర్టికల్ లో కానీ స్క్రీన్ అనేది 100% ఉన్నప్పుడు, నేను ఒక 5 అట్రిబ్యూట్స్, 5 చిల్డ్రన్స్ ని డిఫైన్ చేయాల్సి వచ్చినప్పుడు స్క్రీన్ ఎలా డివైడ్ అవుతుంది అంటే గనక 100/5, 20%. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ వెయిట్స్ ఏం క్యాల్కులేట్ చేయలేదు. సో వెయిట్స్ క్యాల్కులేట్ చేయకపోవడం వలన ఇక్కడ ఏమవుతుంది అంటే, వితౌట్ వెయిట్ అనేది కన్సిడర్ చెయ్యనప్పుడు లీనియర్ లేఅవుట్స్ లో బటన్స్ అనేవి, బటన్స్ ఆర్ వాట్ ఎవర్ వ్యూస్ యు ఆర్ టేకింగ్, వాటి అట్రిబ్యూట్స్ ఎలా అసైన్ అవుతాయి అంటే గనక, సో వాటికి ఇన్ని ఇంచెస్, సో 2 ఇంచెస్ అని చెప్పి పెట్టేసుకుని ఆ 2 ఇంచెస్ ప్రకారమే అన్ని అలైన్ అయిపోతాయి. ఓకే, సో ఒకవేళ మీరు వెయిట్ అట్రిబ్యూట్ ని కన్సిడర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే కనుక, ఇందాక నేను చెప్పాను కదా 100% స్క్రీన్ ఉంది, 100% లో 5 అట్రిబ్యూట్స్, 5 వ్యూస్ ని నేను డిఫైన్ చేయాలి అంటే గనక ఆ 5 వ్యూస్ కి ఇంత స్పేస్ అని చెప్పి డిఫైన్ చేసేస్తుంది ముందుగానే. సో దిస్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దిస్ అట్రిబ్యూట్ 1, దిస్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దిస్ అట్రిబ్యూట్ 2. సో అలా 5 అట్రిబ్యూట్స్ ని 20 20 20 గా డివైడ్ చేసుకుంటుంది. సో ఇక్కడ నేను సెకండ్ స్క్రీన్ లో అదే మీకు చూపించింది. సో లీనియర్ లేఅవుట్ లో వెయిట్స్ కనుక నేను యాడ్ చేసుకుంటే స్క్రీన్ అనేది ఈవెన్ గా డివైడ్ అవుతుంది. అన్ని వ్యూస్ కి కలిపి స్క్రీన్ అనేది ఈవెన్ గా డివైడ్ అవుతుంది. సో దేర్ విల్ బి నో ఎంప్టీ స్పేస్ లైక్ ఇన్ ది ఫస్ట్ స్క్రీన్. సో దీనిలో ఏమవుతుంది అంటే, సో మొత్తం స్క్రీన్ ఆక్యుపై చేయదు. ఓకే, సో ఆక్యుపై చేయకుండా హలో,
వినిపిస్తుందా? ఎస్ మేడం. సో నా స్క్రీన్ కనిపిస్తుందిగా? ఎస్ మేడం. సో వెయిట్ సమ్ లో చూసుకుంటే కనుక చైల్డ్ అట్రిబ్యూట్స్ యొక్క సమ్ వెయిట్స్ ని మనం సమ్ అప్ చేసి సో ఇట్ విల్ బి టాలీడ్ విత్ ది కంప్లీట్ స్క్రీన్ ఓరియంటేషన్. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ అర్థం అవ్వాలంటే మీరు ఈ 2 స్క్రీన్స్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. వితౌట్ వెయిట్ అయితే కనుక సో బై డిఫాల్ట్ ఆ బటన్ కి ఒక స్పేస్ ఉంటుంది. సో ఆ స్పేస్ ఓరియంటేషన్ లోనే ఆ బటన్స్ అన్ని అలైన్ అయిపోతున్నాయి. అదే లీనియర్ లేఅవుట్ లో కన్సిడర్ చేస్తే కనుక నేను సో స్క్రీన్ ని బట్టి ద బటన్ స్పేస్ విల్ బి అలొకేటెడ్ అండ్ ద వెయిట్స్ విల్ బి డిఫైన్. సో వెయిట్స్ ని డిఫైన్ చేసుకుంటూ బటన్స్ నేను అలొకేట్ చేస్తాను. నెక్స్ట్ డివైడర్. సో హౌ డు యూ డివైడ్ ఫ్రమ్ వన్ వ్యూ టు ది అదర్ వ్యూ? వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. సో ఒక వ్యూ నుండి ఇంకో వ్యూకి నేను డివైడ్ ఎలా చేస్తున్నాను? యూజింగ్ కలర్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాంపుల్ లో ప్రతి బటన్ కి ఇంకో బటన్ కి మధ్యలో మనం ఏదైనా డివైడ్ చేసామా? రూల్ అనేది వీఆర్ నాట్ డిఫైనింగ్. సో నేను ఇక్కడ ఒక గీత కానీ ఏమి గీయలేదు. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ అనేది ఎలా డివైడ్ అయింది అంటే కనుక కలర్స్ ద్వారా. సో లైక్ వైజ్ వీ హ్యావ్ డివైడర్. సో ఆ డివైడర్ ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే ద బటన్స్ విల్ బి డివైడెడ్ బేస్డ్ అపాన్ ది కలర్ వాల్యూ. సో ఆ కలర్ వాల్యూని మీరు ఎలా ఇస్తారు అంటే హ్యాష్ అండ్ పర్టికులర్ కలర్ వాల్యూ విల్ బి గివెన్ హియర్. ఓకే, నెక్స్ట్ లేఅవుట్ విడ్త్. సో లేఅవుట్ విడ్త్ లో మనం విడ్త్ ఆఫ్ దట్ లేఅవుట్ సో లేఅవుట్ ఓరియంటేషన్ డిఫైన్ చేసినప్పుడే we will be defining the width and height of the layout. Linear layout లో we have these attributes: id, orientation, gravity, weight, sum, divider, width and height. Next, coming to absolute layout. సో మీరు ఒక పేజ్ తీసుకుంటే ఆ పేజ్ లో మీకు ఇష్టం వచ్చిన చోట చుక్కలు పెట్టుకున్నారు. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఎస్ మ్యామ్. ఓకే. సో మీరు ఒక పేజ్ లో ఒక పెన్ను తీసుకుని ఆ పేజ్ లో మీకు నచ్చిన చోట చుక్కలు పెట్టుకుంటారు. సో ఇష్టం వచ్చిన చోట చుక్కలు పెట్టుకున్నప్పుడు సో దట్ ఈజ్ నాకు నచ్చినట్టు నేను ఫ్లెక్సిబుల్ గా ఒక పాయింట్ ని పెట్టగలుగుతున్నాను, ఒక వ్యూని పెట్టగలుగుతున్నప్పుడు దాన్ని అబ్సల్యూట్ లేఅవుట్ అంటాం. ఓకే, సో అబ్సల్యూట్ లేఅవుట్ అనేది మనం స్పెసిఫై చేస్తాము. సో ద చిల్డ్రన్ ఆఫ్ దిస్ అబ్సల్యూట్ లేఅవుట్. సో లేఅవుట్ అనేది ఎప్పుడైనా పేరెంటే. సో లేఅవుట్ లో నేను చిల్డ్రన్ ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తున్నాను అంటే కోఆర్డినేట్స్ ని బేస్ చేసుకుని.
So what are the coordinates we define? X coordinate and Y coordinate. ఓకే, సో లీనియర్ లేఅవుట్ లో మనం ఎలా చేసాము, చిల్డ్రన్ ఎలా అరేంజ్ చేసాము, హారిజాంటల్ ఆర్ ఇన్ అ వర్టికల్ డైరెక్షన్. సో ఇట్ కెన్ బి అరేంజ్డ్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ చిల్డ్రన్. సో ఇక్కడ నేను చిల్డ్రన్ ని ఒక వ్యూ ని ఎలా అరేంజ్ చేస్తున్నాను, ఒక నంబర్ ఆఫ్ వ్యూస్ ని ఎలా అరేంజ్ చేస్తున్నాను అంటే బేస్డ్ అపాన్ ది ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్. సో కింద ఎగ్జాంపుల్ లో ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను పాయింట్ తీసుకున్నాను. సో వాట్ ఈస్ ద ఎక్స్ కోఆర్డినేట్ ఫర్ దట్ పాయింట్? 20 అండ్ వై కోఆర్డినేట్ ఈస్ 35. సో లైక్ వైజ్, సో నేను ఈ 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు, 2 కోఆర్డినేట్స్ తీసుకున్నప్పుడు ద పాయింట్ ఈస్ హియర్. మళ్ళీ నేను ఎక్స్ కోఆర్డినేట్ 100 పెట్టుకున్నా అండ్ వై కోఆర్డినేట్ ఈస్ 35 ఆర్ 85. ఓకే, సో ఇక్కడ ఓరియంటేషన్ అనేది మారుతుంది. సో దిస్ ఇస్ y coordinate and this is x coordinate. So based upon the x coordinates and y coordinates, the children or the views of those absolute layout can be defined. Okay, so define చేసేటప్పుడు దీనిలో మనకు వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటి అంటే స్క్రీన్ సైజ్. ఫర్ సపోజ్ లెట్ మీ టేక్ మై స్క్రీన్ సైజ్ ఆఫ్ మై మొబైల్. సో నా మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ 5.5. ఓకే, సో ఈ మొబైల్లో నేను వ్యూస్ ని అరేంజ్ చేశాను. ఎలా అరేంజ్ చేశాను? సో లైక్ వైజ్, సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అలా నాకు నచ్చిన ప్లేస్ లో అరేంజ్ చేశాను. దేన్ని బేస్ చేసుకుని అరేంజ్ చేశాను అంటే 5.5 స్క్రీన్, ఒక మొబైల్, ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ని తీసుకుంటే దాని యొక్క స్క్రీన్ సైజ్ 5.5 ఉంటుంది. ఆ 5.5 స్క్రీన్ మీద నేను ఓరియంటేషన్ అనేది చేశాను. అబ్సల్యూట్ లేఅవుట్ లో పాయింట్స్ ఎక్స్ కోఆర్డినేట్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ని బేస్ చేసుకుని అరేంజ్ చేసుకున్నాను. ఓకే, సో అలా అరేంజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? సో స్క్రీన్ సైజ్ అనేది చిల్డ్రన్ ఎగ్జాక్ట్ పొజిషన్ ని డిఫైన్ చేస్తుంది. ఫర్ సపోజ్ నేను ఇంకో స్క్రీన్ తీసుకున్నా. సో 5.5 కాస్త ఇప్పుడు మొబైల్స్ హైయెస్ట్ సైజ్ 6.5 దాకా వస్తున్నాయి. ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ 6.5 స్క్రీన్ సైజ్. ఓకే, సో ద కోఆర్డినేట్స్, నేను ఏదైతే కోఆర్డినేట్స్ తీసుకున్నానో XY కోఆర్డినేట్స్ 5.5 ఇంచ్ స్క్రీన్ లో, ఆ కోఆర్డినేట్స్ అనేది 6.5 ఇంచ్ స్క్రీన్ లోకి వచ్చే వాటికి మొత్తం మారిపోతుంది. Okay, so the orientation of these, the positions of x coordinates and y coordinates are changing from screen to screen. దేని మీద డిపెండ్ అయ్యి చేంజ్ అవుతాయి? స్క్రీన్ సైజ్ ని బట్టి. ఓకే, సో వేరియస్ స్క్రీన్ రిజల్యూషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు 5.5 ఇంచ్ ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న స్క్రీన్ రిజల్యూషన్ కంప్లీట్లీ 6.5 ఇంచ్ కి వచ్చేపాటికి కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఓకే, సో స్క్రీన్ సైజ్ అనేది చేంజ్ అయినప్పుడు మనకి దీనిలో ఉన్న మనం డిఫైన్ చేసిన లేఅవుట్ లో ఉన్న ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ కూడా చేంజ్ అవుతాయి. అది ఎలా చేంజ్ అవుతాయి? సో నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాం. ఫస్ట్ లెటర్స్ లుక్ ఎట్ ది. సో ఇక్కడ నేను డిఫైన్ చేసింది అదే. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం డిఫైన్ చేస్తున్నాను? మొబైల్ స్క్రీన్ సైజెస్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనం దేన్ని బేస్ చేసుకుని? ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్. సో ఆ పొజిషన్ అనేది ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ పొజిషన్ అనేది స్క్రీన్ రిజల్యూషన్ ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ అబ్సల్యూట్ లేఅవుట్ లో దేర్ ఈస్ that we need to discuss, so that I will be discussing, showing you the example. So first let us look at the attributes. So absolute attribute, absolute layout. So ఈ absolute layout యొక్క attributes లో first one వచ్చి ID. So all the layouts is having a common point, that is ID, because
It is used to uniquely identify the layout. Okay, so layout ni nenu separate ga oka name, layout 1, layout 2. So the layout ID is being defined in this attribute. Next, other attribute is X layout. So X attribute ni nenu deni mida define చేస్తున్నానంటే X coordinate మీద. So like as you can see in my screen, so X coordinate మీద, X coordinate అంటే top. ఓకే, సో దీని మీద నేను డేటాని డిఫైన్ చేస్తున్నాను యూజింగ్ X attribute. Next, Y attribute. So this layout, absolute layout లో Y coordinate, Y attribute అనేది దేన్ని స్పెసిఫై చేస్తుంది అంటే Y coordinate ని. సో చూడండి, X coordinate, సారీ Y coordinate. సో ఈ Y coordinate అంటే వర్టికల్ గా ఆ టెక్స్ట్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ ది పొజిషన్ యు ఆర్ స్పెసిఫైయింగ్ ఆన్ Y coordinate ఆర్ X coordinate. సో ఇక్కడ X coordinate లో ఎక్కడైనా మీరు టెక్స్ట్ ని అలైన్ చేయొచ్చు మీరు ఇచ్చే పొజిషన్ ని బట్టి, అండ్ Y coordinate లో మీరు ఇచ్చే పొజిషన్ ని బట్టి టెక్స్ట్ ని ఎక్కడైనా అసైన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, సో let us see let us take an example for absolute layout. సో ఈ అబ్సల్యూట్ లేఅవుట్ లో నేను ఒక స్క్రీన్ లో సమ్ వ్యూస్ ఇస్తున్నాను. ఏంటి అంటే కనుక 2 ఫీల్డ్స్ ఇస్తున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ బటన్ టు లాగిన్. సో మీరు ఇప్పుడు ఏదైనా వెబ్సైట్, ఫర్ సపోజ్ జీమెయిల్ తీసుకోండి. జీమెయిల్ తీసుకున్నప్పుడు మీరు అక్కడ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశాక సో లాగిన్ అని చెప్పి బటన్ వస్తుంది. అలాగా నేను ఇక్కడ ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్, ఒక బటన్ తీసుకున్నా లాగిన్ అవ్వడానికి. ఓకే, సో వీటన్నిటిని నేను X కోఆర్డినేట్, Y కోఆర్డినేట్స్ బేస్డ్ చేసుకుని డిస్క్రైబ్ చేశాను. ఓకే, సో నేను దీన్ని 6.5 ఇంచ్ మొబైల్ మీద డిస్క్రైబ్ చేశాను. ఓకే, సో నేను ఈ అప్లికేషన్ ని డిజైన్ చేసేటప్పుడు నా అవుట్పుట్ వచ్చి ఇలా వస్తుంది. ఓకే, సో యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ బటన్ టు లాగిన్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సేమ్ కోఆర్డినేట్స్ ని తీసుకుని నేను 5.5 ఇంచ్ మొబైల్లో డిఫైన్ చేస్తున్నాను. సేమ్ ఈ అబ్సల్యూట్ లేఅవుట్ ని విత్ ది సేమ్ కోఆర్డినేట్స్ ఐఎమ్ డిఫైనింగ్ ఇన్ ది 5.5 ఇంచ్ మొబైల్. సో అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. ఎందుకు మారింది? యాజ్ ద స్క్రీన్ రెజల్యూషన్. సో పెద్ద సైజ్ అని ఇచ్చినప్పుడు మనకి, సో నేను ఇక్కడ కోఆర్డినేట్స్, X కోఆర్డినేట్స్, Y కోఆర్డినేట్స్ ని డిఫైన్ చేస్తాను. సో ఈ X అండ్ Y కోఆర్డినేట్ దగ్గర యూజర్ నేమ్ ఉండాలి, ఈ పలానా X అండ్ Y కోఆర్డినేట్ దగ్గర పాస్వర్డ్ ఉండాలి, దెన్ అగైన్ ద X అండ్ Y కోఆర్డినేట్ ఫర్ లాగిన్. సో వీటి స్క్రీన్ ని బట్టి డిఫైన్ చేసాము. సో 6.5 ఇంచ్ కి ఇది జస్ట్ ఎగ్జాంపుల్ గానే చెప్తున్నా. సో 6.5 ఇంచ్ కి స్క్రీన్ రిజల్యూషన్ ఇది నేను XY కోఆర్డినేట్స్ ద్వారా డిఫైన్ చేస్తున్నాను. ఓకే, సో డిఫైన్ చేశాక ఏమైంది? సో హియర్ ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్ ది కంప్లీట్ రిజల్యూషన్ బేస్డ్ అపాన్ ది స్క్రీన్ సైజ్. ఓకే, సో స్క్రీన్ సైజ్ ని నేను ఇక్కడ డిఫైన్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ సైజ్, the X and Y coordinates change from screen to screen depending upon the size. సో ఇక్కడ ఏమైంది? డేటా అనేది కట్ అయిపోయింది. ఓకే, సో స్క్రీన్ సైజ్ చిన్నదవడం వలన ఆ X and Y కోఆర్డినేట్స్, సేమ్ X and Y కోఆర్డినేట్స్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకు కనబడుతుంది, అంటే మనం ఇచ్చిన డేటా అనేది యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది కనబడుతుంది. ఇఫ్ ఐఎమ్ గివింగ్ ది కంప్లీట్ యూజర్ నేమ్ హియర్, ఇట్ విల్ నాట్ బి విజిబుల్. So that is the basic major drawback of absolute layout. అందుకే ఇప్పుడు usage of absolute layout has decreased. Okay, so that is why it's better to use linear layout when compared to the absolute layout. ఒకవేళ as screen changes,
సో ద లేఅవుట్ సైజ్ ద ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ కూడా చేంజ్ అయ్యి మనకు అలా అవ్వాలి అంటే సో వీ హ్యావ్ అనదర్ లేఅవుట్ కాల్డ్ కన్స్ట్రెయింట్ లేఅవుట్. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ ది ఆండ్రాయిడ్ వర్షన్ 9. సో ఆ లేఅవుట్స్ ని, సో లేఅవుట్ అనేది ఇట్ ఈస్ అ వ్యూ గ్రూప్. సో లేఅవుట్ కెన్ బి డెవలప్డ్ యూజింగ్ అడాప్టర్. నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఓకే. సో లేఅవుట్స్ కెన్ బి డెవలప్డ్ విత్ ది అడాప్టర్. సో అసలు అడాప్టర్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే, సో ఒక లేఅవుట్ తీసుకున్నాను, 100% స్క్రీన్ మీద లేఅవుట్ ని డిఫైన్ చేసేటప్పుడు ఆ లేఅవుట్ లో డేటా ఇస్తున్నాను. సో ఏదో డేటా ఎందుకు, ఇక్కడ నేను ఇచ్చిన డేటా తీసుకుంటున్నా, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే. సో హియర్ వీఆర్ యూజింగ్ అడాప్టర్ టు బైండ్ ది డేటా విత్ ది లేఅవుట్. సో ఈ లేఅవుట్ లో నేను ఏదైతే డేటా ఇచ్చానో ఈ లేఅవుట్ లో ఉన్న డేటాని అబ్సల్యూట్ లేఅవుట్, అది ఏ లేఅవుట్ అయినా కావచ్చు, ఆ లేఅవుట్ తో బైండ్ చేయడానికి, కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం అడాప్టర్ అనేది. ఓకే. సో ఈ అడాప్టర్ యూజ్ చేయడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే, లేఅవుట్ లో మనకి కొన్ని సబ్ క్లాసెస్ అని ఉంటాయి, దట్ ఈస్ సబ్ చిల్డ్రన్. సో వాటిని రన్ టైమ్, వీ కెన్ వ్యూ ది సబ్ క్లాసెస్ ఎట్ ది రన్ టైమ్ ఆల్సో. సో నేను ఇప్పుడు లేఅవుట్ ని ఇక్కడ రన్ చేశాను. ఓకే. సో మీకు ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది. సో యూజర్ నేమ్ ని నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను, పాస్వర్డ్ ఐఎమ్ డిఫైనింగ్ హియర్. సో if it doesn't satisfy the conditions of username or password, it will be showing you the message. So adapter is basically used to bind the data and show the data that is required or the view that is required during the runtime. సో ఈ అడాప్టర్ ని యూజ్ చేసుకుని మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ లిస్ట్ వ్యూ. ఒక లిస్ట్ ఫార్మాట్ లో నేను డేటాని డిఫైన్ చేయడానికి యూజ్ చేశాను. ఓకే. సో ద డేటా విల్ బి స్క్రోల్డ్ ఆర్ డేటా విల్ బి అపియరింగ్ ఇన్ అ సింగిల్ కాలమ్ లిస్ట్. ఒక కాలమ్ లో డేటా ఆర్ ద వ్యూ ఈస్ బీయింగ్ డిఫైన్డ్. ఇంకో వ్యూ ఉంది, గ్రిడ్ వ్యూ. సో గ్రిడ్ వ్యూలో మనకి ఇక్కడ ఏం డిఫైన్ చేస్తున్నామంటే, ఇట్ విల్ బి డిఫైనింగ్ ది వ్యూస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్. ఓకే. సో ఫస్ట్ మనం లీనియర్ లేఅవుట్, అబ్సల్యూట్ లేఅవుట్ చూసాము. సో ఈ లేఅవుట్స్ ని అడాప్టర్ యూజ్ చేసుకుని ఎలా డెవలప్ చేయొచ్చు అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. ఓకే. సో ఈ అడాప్టర్ యూజ్ చేసుకుని it is called as a adapter view class. సో ఈ లేఅవుట్స్ లో నేను ఏవైతే సబ్ క్లాసెస్ డిఫైన్ చేస్తానో ఆ సబ్ క్లాసెస్ ని కంబైన్ చేస్తున్నాను. దేంతో కంబైన్ చేస్తున్నాను? మెయిన్ క్లాస్, దట్ ఈస్ అడాప్టర్ వ్యూ క్లాస్. సో ఇట్ ఈస్ నాట్ ప్రీ డిటర్మైన్డ్ డేటా. ఓకే. సో ఎట్ ది రన్ టైమ్, సో ఈ అడాప్టర్ వ్యూ అనేది మనకి రన్ టైమ్ లో యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, కన్వర్టింగ్ అ లేఅవుట్. అసలు లేఅవుట్ ని ఎందుకు కన్వర్ట్ చేయాలి? we have another layout called constraint layout. సో ఈ కన్స్ట్రెయింట్ లేఅవుట్ వలన మనకి ఏమొస్తుంది అంటే కనుక, ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్ when compared to the absolute layout. So the position, size, so all these widgets, all these views defined in a flexible way. సో దీన్ని మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 9 నుండి అవైలబుల్ లో ఉంచారు. సో అంతకు ముందు కన్స్ట్రెయింట్ లేఅవుట్ అనేది లేదు. ఓకే. సో ఈ కన్స్ట్రెయింట్ లేఅవుట్ వలన ఏమవుతుంది అంటే, వీ కెన్ డిఫైన్ ది పొజిషనింగ్ ఆఫ్ ది వ్యూస్ ఆర్ విడ్జెట్స్ ఇన్ అవర్ వే.
సో దీనిలో మనం పొజిషన్స్ ఇవ్వచ్చు వ్యూస్ కి, సెంటరా, సర్క్యులరా, రిలేటివ్, ఎక్కడైనా సరే ఒక పేజ్ లో ఎక్కడైనా ఎలా డిఫైన్ చేయాలి, ద పొజిషనింగ్ ఆఫ్ ది వ్యూస్ ఆర్ బీయింగ్ డిఫైన్డ్ ఇన్ ది కన్స్ట్రెయింట్ లేఅవుట్. సో మనం లీనియర్ లేఅవుట్ ఆల్రెడీ చూసాము. ఒకవేళ నేను కన్స్ట్రెయింట్ లేఅవుట్ ని డిఫైన్ చేయకుండా డైరెక్ట్ గా డిఫైన్ చేసిన లీనియర్ లేఅవుట్ లో నుంచి కన్స్ట్రెయింట్ లేఅవుట్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే ద ప్రొసీజర్ ఈస్ డిఫైన్డ్ ఆన్ మై స్క్రీన్. సో హియర్ ఐ ఆమ్ కన్వర్టింగ్, సో ఆల్రెడీ క్రియేట్ చేసిన కన్స్ట్రెయింట్ లేఅవుట్, సారీ లీనియర్ లేఅవుట్ ని ఇంకో లేఅవుట్ లో, ఇంకో ఫార్మ్ ఆఫ్ లేఅవుట్ లోకి నేను కన్సిడర్ చేస్తున్నాను. ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాను అంటే ఐ విల్ బి ఓపెనింగ్ ది లేఅవుట్ ఇన్ ఆండ్రాయిడ్ స్టూడియో. ఆండ్రాయిడ్ స్టూడియోలో మీరు ఓపెన్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ బాటమ్ లో డిజైన్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. సో ఆ డిజైన్ ట్యాబ్ లో వీ హ్యావ్ అ కాంపోనెంట్ ట్రీ, వీ హ్యావ్ అ అట్రిబ్యూట్ కాల్డ్ కాంపోనెంట్ ట్రీ. సో if you click that, if you right click that component tree ni normal ga click cheste, we will be getting linear layout. So if you right click this linear layout, you will be getting an option called convert the linear layout to constraint layout. సో అసలు ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాము అంటే టు మేక్ ఇట్ మోర్ ఫ్లెక్సిబుల్. సో లీనియర్ లో మనకు ఓరియంటేషన్ ఎలా జరుగుతుంది, ఐదర్ వర్టికల్లీ ఆర్ హారిజాంటల్. సో ఈ టూ ఓరియంటేషన్స్, ఈ టూ అలైన్మెంట్స్ మాత్రమే ఉన్నాయి లీనియర్ లేఅవుట్ లో. ఇఫ్ యూ కన్సిడర్ కన్స్ట్రెయింట్ లేఅవుట్, ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్. సో సైజ్ కానీ దాని పొజిషనింగ్ కానీ ఎవ్రీథింగ్ కెన్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు అవర్ విషెస్. సో నాకు ఎలా కావాలో ఒక స్క్రీన్ ని నేను అలా డిజైన్ చేసుకోవచ్చు కన్స్ట్రెయింట్ లేఅవుట్ లో. సో దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు క్రియేట్ అ కన్స్ట్రెయింట్ లేఅవుట్. సో మీరు డైరెక్ట్ గా కన్స్ట్రెయింట్ లేఅవుట్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఉన్న లేఅవుట్ ని నేను కన్వర్ట్ చేయాలి అంటే దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్ ఆండ్రాయిడ్ స్టూడియో. ఓకే, సో హౌ టు క్రియేట్ అ లేఅవుట్. సో ఒక లేఅవుట్ ని, ఒక కొత్తగా ఒక లేఅవుట్ ని నేను ఎలా క్రియేట్ చేయాలి. సో ద లేఅవుట్ కెన్ బి క్రియేటెడ్ ఇన్ అ XML ఫైల్. సో డిజైన్ పార్ట్ లో మనం క్రియేట్ చేయొచ్చు, లేదు అంటే XML ఫైల్ లో కోడింగ్ పార్ట్ లో కూడా డిజైన్ చేయొచ్చు. సో నేను ఒక లేఅవుట్, ఒక కన్స్ట్రెయింట్ లేఅవుట్ ని డిజైన్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్. Okay, so first we will be opening the layout in XML. So in the project window, you need to select the file. So in that file, you will be having a new option where you have to open XML. So new లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, దానిలో మీరు ఓపెన్ చేయాల్సింది XML. In that you will be getting layout XML. So here I am creating a layout within the XML. So ఆ లేఅవుట్ కి ఒక నేమ్ ఇవ్వండి మీరు. ఓకే, సో రిమెంబర్ దట్ ఒక లేఅవుట్ లో నేను ఇచ్చిన నేమ్ ఆ కంప్లీట్ ట్రీ లో నేను ఎక్కడా ఇవ్వకూడదు. కంప్లీట్ రూట్ ట్రీలో, రూట్ ఎలిమెంట్స్ ఏవైతే మనం తీసుకుంటామో దానిలో ఎక్కడ సేమ్ లేఅవుట్ నేమ్ అనేది మనం ఎంటర్ చేయకూడదు. ఓకే, సో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ అ లేఅవుట్ విత్ ది కనెక్షన్స్. సో ఐఎమ్ అసైనింగ్ ది కనెక్షన్స్ హియర్. సో వీటిలో ఏంటంటే డిఫాల్ట్ గా కొన్ని డిఫాల్ట్ మార్జిన్స్, డిఫాల్ట్ ఓరియంటేషన్స్ ఉంటాయి లేఅవుట్స్ కి. So that will be defined here. So if you want to change the margins or if you want to edit the orientations of this layout, you can change it using the options that are available. Okay, so oka layout ni create చేస్తున్నాము. ఆ క్రియేట్ చేసిన లేఅవుట్ కి నేను attributes అనేవి అసైన్ చేస్తున్నాను.
Okay, so these attributes can be changed according to the view attributes. సో నాకు కావాల్సినట్టుగా నేను attributes ని చేంజ్ చేసుకోవచ్చు. For suppose this is the layout that I have created. Okay, so each direction, top, bottom, left, right. So each direction, in each direction I am assigning the connections and the orientations. Okay, so these can be edited. For suppose నేను ఈ కింద దాన్ని delete చేసేయాలి. The orientation, the bottom orientation, the bottom view, I want to delete it. If you place your cursor there, you will be getting the screen in this format. So ఇలా రెడ్ కలర్ వచ్చింది అంటే కనుక it indicates that you can delete that constraint. So if you want to delete the constraint, you can delete in that direction only when you get this red color or red constraint. సో దీని ద్వారా నేను ఏం చేస్తున్నాను అంటే క్రియేట్ చేసిన కాన్స్ట్రెయింట్ ని నేను డిలీట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను 4 directions, in 4 directions I have given some orientations. సో బాటమ్ దాన్ని డిలీట్ చేయాలంటే ఇఫ్ యూ ప్లేస్ యువర్ కర్సర్ దేర్, అక్కడ రెడ్ కలర్ వస్తుంది. సో ఆ రెడ్ కలర్ ని బేస్ చేసుకుని మీరు డిలీట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ కన్వర్టింగ్ అ లేఅవుట్. ఓకే, బిల్డింగ్ అ లేఅవుట్. సో 2 types లేఅవుట్స్ చూసాము. ఆ లేఅవుట్స్ ని బిల్డ్ చేసేటప్పుడు అడాప్టర్ ద్వారా ఎలా బిల్డ్ చేయాలి. ఓకే, సో ఆ బిల్డ్ చేసిన లేఅవుట్, ఇఫ్ ఐఎమ్ బిల్డింగ్ అ లేఅవుట్ ఇన్ లీనియర్ లేఅవుట్, సో ఆ లీనియర్ లేఅవుట్ లో ఎలా కన్వర్ట్ చేయాలి లీనియర్ టు కన్స్ట్రెయింట్ అనేది. నెక్స్ట్, ఒక లేఅవుట్ ని క్రియేట్ చేసేటప్పుడు వాట్ ఆర్ ది అట్రిబ్యూట్స్ దట్ యు ఆర్ కన్సిడరింగ్ అండ్ డిలీటింగ్ ది కంప్లీట్. సో బాటమ్ డైరెక్షన్ అయితే బాటమ్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. So you can create a connection and also you can delete the connection or delete the constraint that you are assigning for your layout. Okay, so this is a constraint layout. So in my next class we will continue about the types of layout. So if there are any doubts, you can ask me.